ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు కలకలం. ప్రశ్న రావణ్ను స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు. ఎస్రాయవరం పోలీస్ స్టేషన్ ఎదుట జన సైనికుల ఆందోళన. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరంలో పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదంలో ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ ను పోలీసులు ఎస్రాయవరం మండలం అడ్రోడ్ సర్కిల్ కార్యాలయానికి తీసుకురావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు జన సైనికులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. పోలీస్ స్టేషన్ ముందు చేరిన జన సైనికులు రావణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే రిమాండ్ కు పంపించాలని వారు డిమాండ్ చేశారు. చట్టపరంగా కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన సందర్భంగా జన సైనికులు ప్రశ్న రావణ్ ఫోటోను నేలపై వేసి కాళ్లతో తొక్కుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు జనసేన కార్యకర్తల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు బోర్డుపాటి శివదత్ మాట్లాడుతూ ప్రశ్న రావణ్ తన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఆపాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. బహిరంగంగా పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల వద్ద నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా రాజకీయంగా చర్చానీయాంశంగా మారగా పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ నోరదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3 స్టేషన్లు మారావు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే రాష్ట్రం అన్ని స్టేషన్లు కూడా తిరగాల్సి ఉంటది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తున్నారు. నీ మాట తీరు బాగోలేదు. నువ్వు ప్రజలకి సేవ చేసే వ్యక్తి, ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళకి అండగా నిలబడే నాయకుడు, అధికారం ఉన్నా లేకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బాగు కోసం నిరంతరం తప్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద నువ్వు ఇష్టానుసారంగా ఏలూరు సభలో చెప్పు చూపించి మార్చి కొడతాం, నోట్లో ఏం పెట్టుకున్నావు పవన్ కళ్యాణ్ అన్న స్థాయిలోకి వచ్చావనంటే నువ్వు ఎంత దిగజారిపోయామో, ఎంత ఎదవో అందరం అర్థం చేసుకున్నాం. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు గుణపాఠం చెప్తున్నారు. ప్రతి సామాన్యుడు కూడా దీనిపైన నీ పైన కంప్లైంట్లు ఇస్తా ఉన్నారు. ఇది ఒక లాభితే ఆగే కంప్లైంట్లు కాదు. స్టేట్ మొత్తం ఇబ్బందికరంగా ఉంది నీ వల్ల. పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా నిన్ను కాపాడడానికే చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని స్టేషన్ల దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ కాళ్ళు పట్టుకొని బతిమాడుతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి నువ్వు బహిరంగ వీడియో వదలాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా నువ్వు క్షమాపణ అడగాలి. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు గనక రాష్ట్ర ప్రజల నుంచి నువ్వు బహిష్కరణకి గురి కాక ముందే ఈ చర్యలు తీసుకొని నువ్వు తొందరపడి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి పిచ్చి కూతలు కూసే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లు కొంతమంది ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క ప్రశ్న రావణ కోసం జగన్మోహన్ రెడ్డి బయటకు రాలేదు, వైసీపీ పార్టీ బయటకు రాలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కోసం మీరు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసి ఏదో మెప్పు పొందుదాం అని చెప్పి ప్రయత్నాలు చేస్తే ఇట్లానే రోడ్డును పడతారు. దయించి ఇతరులకు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై భారత్.